దేశానికి రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమై భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. పేదవాడికి భరోసా, రైతుకు నేస్తం, బడుగు బలహీన వర్గాలకు ధైర్యం, యువతకు భవిష్యత్తు, మహిళలకు అండ, కార్మికులకు అభయం, అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇది మనందరికీ ఆదర్శం, ఇది ఒక సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్టీ పసుపు జెండా అంటే తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసం. ఈ పవిత్రమైన రోజున ఆయన ఆశయాలకు అంకితమై ఇది భావితరాలకు శాశ్వతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన సిద్ధాంతాలని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 83లో ఎలా అయితే యువతకు విద్యావంతులకు అవకాశం ఇచ్చారు, అదే మనం ఈరోజు చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో 65 మంది చదువుకున్న వాళ్ళకి సీట్లు ఇచ్చాం, 23 మందికి మహిళలకు సీట్లు ఇచ్చాం. యువత మహిళలకు అందలం అనేది మన పార్టీ ఆశయాల్లోనే ఉంది. మరో 40 సంవత్సరాలకు సరిపోయే నాయకత్వాన్ని ఇవ్వడం కోసం మనం ముందుకు పోతున్నాం. నిన్నే వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు కేంద్రంలో 33% మహిళలకు సీట్లు ఇస్తే పోరాడదాం, ఇవ్వకపోతే మనమే ఇచ్చే దిశగా తీర్మానం పాస్ చేసే పరిస్థితికి ప్రతిపాదించారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే ఈరోజు ఎన్టీఆర్ ఆశయ సాధనలో పనిచేసి తెలుగు జాతిని అగ్రజాతిగా తయారు చేయడం కోసం మనందరం పునరంకితం అవుదాం. మనం ఇంత మునుపు కూడా చెప్పాం, మళ్ళీ ఒకసారి కేంద్రాన్ని కోరుతున్నాం. ఈ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక సెంటిమెంటు, తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. అందుకే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళారంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొత్త దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతికి విశ్వ ఖ్యాతి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేసి దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా
ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే దేశ రాజకీయాల్లోనే పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి మళ్లీ ఒకసారి ఏకగ్రీవంగా రాష్ట్రం మొత్తం మనం కోరుకుంటున్నాం, పార్టీ అంతా కోరుకుంటున్నారు. మీరందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఇక్కడుండే వాళ్లే కాకుండా ఎవరైతే ఈరోజు క్లస్టర్ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా లేచి నిలబడుకొని గట్టిగా ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్